వినయ్ హ్యాపీ సంక్రాంతి. నేను ముడించుకుంటాను అబ్బా. నిజ యాదవ్ చెప్పు. మా పెళ్ళి తర్వాత వచ్చిన ఫస్ట్ పండగ ఇదే అండి. వాయిస్ కొంచెం బాగాలేదు, ఇగ్నోర్ చేసేయండి. జలుబు చేసింది, సో వాయిస్ కొంచెం బర్రగొంతులాగా వస్తుంది, అయినా పర్లేదు వినండి. మేమైతే దివాళీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ మా మామయ్య చేత పెట్టించాము. ఇది సింగిల్ షాట్. నాకు క్రాకర్స్ కాల్చడం అంటే చాలా ఇష్టం, కానీ అంతే భయం కూడా ఉంటుంది. మా అత్తమ్మ కూడా వచ్చినమాట. మేము మాత్రం కిందికి దిగలేదు, పైనే అవి ఉంటాయి కదా కాకరొత్తులు, వాటిని చేసుకుంటా ఉన్నాను. ఈ గుమ్మం ముందు నేను దీపం పెట్టాను అనమాట, అది కూడా తీశాను. నన్నేమో మా ఆయన కిందికి రమ్మని పిలుస్తున్నాడు, రా నువ్వు పెడదాని మా అత్త కూడా. కానీ నాకు మాత్రం చాలా భయము. నేను అక్కడ తప్పించుకుంటున్నాను వెనక్కి వెళ్తూ, అయినా మా ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. నెక్స్ట్ నువ్వే రావాలి, ఖచ్చితంగా పెడదాం పదా అని చెప్పేసి. క్రాకరొత్తులు ఉంటాయి కదా, చాలా పెద్దగా వచ్చాయి. మామూలుగా అయితే నా చిన్నప్పుడు నేను కాల్చేదాన్ని, ఒక మూరెడు అని అంటారు కదా, అంతమైనా ఉండేవి. ఇవి మాత్రం చాలా పెద్దగా వచ్చాయి అనమాట. చాలా సేఫ్టీగా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే బాగా నీట్గా కాల్చవచ్చు వాటిని. చిన్నవి తీసుకొచ్చారు, పెద్దవి తీసుకొచ్చారు. ఇక్కడ మా ఆయన చేతితో పేల్చేస్తున్నారు అనమాట. ఏమంటారు, లక్ష్మీ పటాకులు అని అంటారు కదా, అవి అని వంకాయ బాంబులు ఉంటాయి, వాటిని కూడా చేతితోనే వేసేస్తున్నారు ఇస్త్రీ. పిల్లలు కూడా వచ్చేసారనమాట, నవీన్ వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళందరూ. వాళ్ళు కూడా చేతితోనే అట్లా విసిరేస్తున్నారండి. చూడండి, అసలు భయమే లేదు వాళ్ళకి. అక్కడ ఎద్దుల బండి ఉంది, దాని మీద ఎక్కడ పడుతుందో, పక్కింటి వాళ్ళు ఎక్కడ అరుస్తారో అని మేము భయపడుతూ ఉన్నాము. లాస్ట్కి ఫైనల్లీ మేము వచ్చేసి కూడా వెలిగించేసాము. ఇది మేమిద్దరం పెట్టామన్నమాట. చూడండి, నేను భయంతో దూరం నుంచే పెడతా ఉన్నాను. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. టోటల్ 4 కలర్స్ ఏమో వచ్చాయి. చాలాసేపు 2 minutes దాకా ఇది అలాగే వస్తూనే ఉంది, కలర్స్ చేంజ్ అవుతూ. అదేమో మొత్తం వీడియో చేశాను 2 minutes కూడా, కానీ అది వీడియో అప్లోడ్ చేస్తే మరీ 2 minutes అది ఒక్కటే బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేసేసి, అంటే స్పీడ్ పెంచేసి ఆడికి అట్లా ఎడిట్ చేశాను. నాకు కొంచెం మెల్లిమెల్లిగా భయం అనేది పోయింది. ఇంకా నేను కూడా కిందకి వచ్చేసి నేను కూడా క్రాకర్స్ నా ఓన్గా నేనే పెడుతూ నేనే పేలుస్తే అట్లా ఉన్నాను అనమాట. మళ్ళీ తర్వాత ఈ పిల్లలందరూ ఉన్నారు కదా, అక్క బావ వాళ్ళ కొడుకులు అందరూ పెడుతున్నప్పుడు మా ఆయన మిడిల్లోకి వచ్చేసి వాళ్ళే ఎగురుతూ ఉన్నాడు అనమాట, హే అనేసి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది లాస్ట్ వీడియో. మేమైతే దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.